ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం ఆయన ఇచ్చిన వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకొని దినమంతయు ఆయన కృపను పొందుకునే కృపను ఆయన మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలతోనూ తన బిడలైన ఇశ్రాయేలుతోనూ యూదులతోనూ ఆయన మాట్లాడుతున్న వాగ్దానముగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుని ప్రజలు చెరలో ఉన్నారు. వారి చెర నుండి దేవుడు వారిని విమోచించిన తర్వాత వారు తిరిగి వస్తూ ఉన్నప్పుడు వారు ఎలా వస్తూ ఉన్నారంటండి? పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. ఎందుకంటే అప్పటి వరకు వారి చెరలో శత్రు దేశములో ఎంతగానో బాధను అనుభవించారు, శ్రమను అనుభవించారు. ఒకరి చేతి కింద దాస్యత్వమును వారు అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియదేవుని బిడ్డలారా, మరలా వారు స్వతంత్రులై మరలా వారి దేశమునకు వారు వస్తూ ఉన్నప్పుడు వారు ఎలా వస్తారని దేవుడు మాట్లాడుతున్నారండి. పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరు దేవుడు విమోచించిన ప్రజలు. ఎక్కడి నుండి ఆయన వారిని విమోచించారు అని దేవుని వాక్యంలో చూస్తే శత్రువు దేశము నుండి, చెర నుండి వారిని విమోచించినట్లు, విమోచన అనగా విడుదల అని మనకు అర్థమిస్తూ ఉందండి. ఆయన వారిని విడిపించినప్పుడు వారు ఎంతో సంతోషముతో తిరిగి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన విమోచించిన వారికి నిత్యానందం ఉంటుంది. వారి తలల మీద ఏమండి నిత్యానందం ఉంటూ ఉందండి. విమోచన అనగా విడుదల అని మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరి కొరకు కూడా ఆయన కలువరి శిలువ మీద తన ప్రాణమును మన కొరకు క్రయధనముగా ఆయన పెట్టి ఆయన మనందరినీ విమోచించారు. ఎక్కడి నుండి మళ్ళీ ఆయన విమోచించారంటే లోకము నుండి, పాపము నుండి, అపవాది శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి ఆయన మనలను విమోచించి ఆయన ప్రజలుగా చేసుకున్న మనందరిలో కూడా ఆయన ఏమిచ్చారు? నిత్యానందం ఇచ్చారు. మన తలల మీద ఆయన నిత్యానందమును కలుగు చేశారండి. ఆయన మనందరినీ కూడా తన ప్రాణం ఇచ్చి విమోచించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నానండి. దేవుని కృపా మహేదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తము వలన మన పాపములకు ఏం కలిగిందండి? క్షమాపణ కలిగింది. ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగిందని అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. హల్లెలూయా. ఈయన అందరి కొరకు కూడా ఏం చేసి ఉన్నారంట? ఆయన క్రీస్తు యేసు నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకొనెనని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏ విధంగా విమోచించారండి? ఆయన రక్తమిచ్చి మనల్ని విమోచించారు.
ఆయన ప్రాణమిచ్చి మళ్ళనైనా విమోచించారని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నారు. తన ప్రాణమునిచ్చి మళ్ళీ ఆయన విమోచించి మనకు నిత్యానందము కలుగు చేస్తున్న దేవునికి నిత్యము కృతజ్ఞత హృదయులమై మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన మళ్ళను ఏ విధంగా విమోచించారంట? రోమీయులకు రాసిన పత్రిక, విమోచింపబడిన మనము ఏ విధంగా ఉండాలి? 6వ అధ్యాయము 18లో మనం చూస్తే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాణమిచ్చి మనల్ని ఆయన విమోచించి ఉన్నారు. విమోచింపబడిన మనము నీతికి దాసులుగా చేయబడాలి. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం చదువుకొని వెళ్తే, మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకును మీ అవయముల దాసులుగా ఎలాగ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. విమోచింపబడిన మనము ఇప్పుడు నీతికి ఎలా ఉండాలంటండి? దాసులుగా ఉండాలి. అంతేకాకుండా 22లో మనం చదివినట్లయితే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవమని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు విమోచింపబడిన మనము నీతికి దాసులుగా చేయబడ్డాం, పరిశుద్ధతకు దాసులుగా మనం చేయబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చెప్పుకుంటున్నాం, మన పితరులైన ఇశ్రాయేలు విషయంలో, యూదులైన వారి విషయంలో వారి చెర నుండి విడుదల పొందుకున్నారు. శత్రు దేశం నుండి వారిని దేవుడు విమోచించారు. మనలను పాపముల నుండి ఆయన విమోచించారు. ఇప్పుడు మనం దేనికి దాసులుగా చేయబడ్డామండి? నీతికి, పరిశుద్ధతకు మనం దాసులుగా చేయబడ్డాం. ఇప్పుడు మనకేమి కలుగుతుంది? నిత్యానందము. మన తలల మీద నిత్యానందం ఉంటుంది. వారు ఆనందంతో సంతోషము గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎవరైతే విమోచింపబడతారో, ఎవరైతే విడుదల పొందుకుంటారో వారి యొక్క దుఃఖములు ఏమైపోతాయండి? ఎగిరిపోవునని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన ఏమిస్తారంటండి? ఆనందమును కలుగు చేసే దేవుడు. మీ దుఃఖమునకు ప్రతిగా ఆనందం ఇచ్చి మీ విచారములను కొట్టివేసి సంతోషమును కలుగు చేస్తానని ఇర్మియా గ్రంథము 31:13లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనలో ఉన్న దుఃఖమును ఎగిరిపోయేటట్లు ఎప్పుడు ఆయన చేస్తారు? మన పాపముల నుండి మనం క్షమాపణ పొందుకున్నప్పుడు, మన పాపములు మనల్ని విడిచిపోయినప్పుడు, మనకు విమోచన కలిగినప్పుడే మన ముఖాల్లో ఆనందం ఉంటుంది, మన తలల మీద నిత్యానందం ఉంటుందండి. హల్లెలూయా. లేక ఇంకనూ పాపములు మనలోనే మనం దాచిపెట్టుకున్నామా? అపవిత్రతను మనలోనే మనం దాచిపెట్టుకున్నామా? మనకు ఆనందము దూరమైపోతుంది, సంతోషము దూరమైపోతుంది. దేవుని బిడ్డలారా, ఎవరికి ఆనందము కలుగుతుందని, ఎవరి దుఃఖం ఎగిరిపోతుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, విమోచింపబడిన వారి దుఃఖము పోతుందని, విమోచింపబడిన వారికి ఆనందము కలుగుతుందని దేవునికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక ఈ వాగ్దానం ఎన్నో ఆత్మీయ అర్థాలను మనకు తెలియజేస్తుంది. మనం విమోచింపబడ్డాం, క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డాం. ఆయన విమోచన క్రయధనముగా తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నారు. ఆయన రక్తము ద్వారా మనం శుద్ధులుగా చేయబడ్డాం. ఇప్పుడు నీతికి దాసులుగా మనం చేయబడి, పరిశుద్ధతకు మనం దాసులుగా చేయబడి, నిత్యము ఆయన మహిమపరుస్తూ నిత్యానందమును మనం పొందుకుంటూ, దుఃఖం మనలోకి రాకుండా ఏమండి మనకు ఆనందము కలుగు చేస్తున్న దేవునికి నిత్యము కృతజ్ఞత హృదయులై నిత్యము ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడు తన వాగ్దానమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమే నామమునకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పరిశుద్ధాత్మదేవుడా, ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. నిజమే అయ్యా, ఇగో ఇశ్రాయేలు యూదులైన వారు వారి విమోచన పొందుకున్న తర్వాత, శత్రువు చేతిలో ఉండి వారి విడుదల పొందుకున్న తర్వాత వారు సంతోషముతో
పాటలు పాడుతూ తిరిగి వచ్చారు. వారి తలల మీద నిత్యానందము, వారి దుఃఖము ఎగిరిపోయిందని ప్రభువా ఈ ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, మా కొరకు ప్రభువా అయ్యా నిన్ను నీవు సమర్పించుకున్నావు, నిన్ను నీవు అప్పగించుకున్నావు, మా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చావు, మీ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి అయ్యా మాకు సంతోషమునిచ్చావు, అయ్యా నిత్యానందమును మాకు కలుగు చేసావు ప్రభువా. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం వింటున్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానంని విశ్వసించి అయ్యా ఈ వాగ్దానంలో ప్రతి దీవెన, ఆనందము, నిత్యానందము పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. దినమంతయు నీ బిడ్డలకి నీ కాపుదల, మీ భద్రత ఇవ్వండి. ఎవరైనా అనారోగ్యాలుగా ఉంటే ప్రభువా వారిని స్వస్థపరచండి. అయ్యా ప్రయాణంలో ఉన్న వారికి నీ కాపుదల దయచేయండి. దినమంతయు నీ కృపతో నింపమని అయ్యా మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.